అమ్మోయ్ పులి, బాబోయ్ పులి మన జాతీయ మృగమైన మన అడవిరాజు. మరి పులైతే అడవి బాటను వదిలి పల్లె బాట పడడం జరిగింది. పల్లెల్లో సంచరిస్తూ అనేకమైన మూగజీవుల్ని వేటాడి తన వృత్తిని అయితే నిర్వర్తించడం జరిగింది. ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం మండలం గొబ్బలమంగమ్మ గుడి ప్రాంతంలోని కొన్ని గ్రామాలు అంతర్వేదిగూడెం, నాగులగూడెం పరిసరాల ప్రాంతాల్లో సంచరిస్తూ మరి పశువులపై, దూడలపై, ఆవులపై, అనేకమైన మూగజీవులపై దాడి చేయడం జరిగింది. ఈ రోజుల్లో అడవులు నరికేయడం వల్ల కొన్ని మృగాలు మరి పొలాల బాట పడుతున్నాయి. ఏదేమైనా చాలా బాధాకరం. అంతేకాకుండా 1-2 మూగజీవులు కాదు, దాదాపు ఒక అరడజను పైనే మూగజీవుల్ని అది వేటాడడం జరిగింది. దాదాపు ఒక 8 రోజులు 10 రోజులు మరి మండలాల్లో, ఏలూరు జిల్లా మండలాల్లో పర్యటిస్తూ మరి దాని వేట అయితే కొనసాగించడం జరిగింది. కొన్ని సూడావుల్ని వేటాడడం జరిగింది, కొన్ని పాడి ఆవుల్ని, మరి పాలిచ్చే గేదెలను కూడా సైతం అది వేటాడడం జరిగింది. ఏది ఏమైనా మనుషుల మీద మరి మనుషులు దానికి చిక్కపోవడం చాలా సంతోషదాయకం అనుకోవాలి. పశువులు కాబట్టి సరిపోయింది, అదే మనుషులు దానికి చిక్కుంటే దాని వేట మరింత కఠినకరంగా ఉండును. ఏదేమైనా అధికారులు చాలా ప్రయత్నించారు దాన్ని అడవిలోకి మళ్లించడానికి. ఎట్టకేలకు దాన్ని అడవుల్లోకి ప్రశాంతంగా ఏ మనిషి మీద అటాక్ చేయకుండా మళ్లించడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మండలం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏదేమైనా కొన్ని పరిణామాలు మనం ఎక్స్పెక్ట్ చేయలేనివి, మనం ఊహించలేనివి, మనం వాటిని కూడా కంట్రోల్ చేయలేనివి. ఏదైనా మృగాలు మరి మన ప్రాణానికన్నా ప్రాణంగా పెంచుకున్న మన జీవాలపై దాడి చేస్తే మరి ఆ బాధే వేరు. ఎంత నష్టపరిహారం చెల్లించినా కూడా దాన్ని మనం భర్తీ చేయలేము. ఎందుకంటే మన పల్లె ప్రజలు మూగజీవుల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రాణంతో సమానంగా చూసుకుంటాం. వాటిపైనే మనం ఆధారపడతాం, వాటితోనే మన జీవనోపాధి కూడా కొనసాగిస్తుంటాం. అలాంటి నోరు చేయలేని మూగజీవాల్ని మరి అది వేటాడమే జరిగింది. ఇలాంటివి మరి వన్యప్రాణులు మరి ఇలాగా పల్లె ప్రాంతంలోకి మరి ఇలా చేల మీదకి రాకుండా మనం అనేకమైన చర్యలు తీసుకోవాలి. ఎలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇంకొకప్పటికి ఏదైనా పల్లె అనేపటికి పొలం మీదే మనుషులు రాత్రి పగలు లేకుండా పొలం మీద ఉంటుంటారు. కోళ్ళ